సంఖ్యాకాండము 9వ అధ్యాయము 6వ వచనం. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత దేవుడు ఆ సీనాయి అరణ్యములో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా నియమించబడినటువంటి ఆ కాలమున మీరు పస్కా పండుగను మీరు ఆచరించండి. ఆ నెలలో 14వ తారీఖు సాయంత్రము మీరు పస్కా పండుగను ఆచరించండి అని దేవుడు మోషేకు సెలవిస్తే, కొందరు ఆ పస్కా పండుగను ఆచరించలేకపోయారట. ఎందుకు అని అంటే, వారు ముట్టకూడదు అనేటువంటి దానిని వారు ముట్టుకున్నారు. నరశవమును వారు ఆ టైంలో వారు ముట్టుకోకూడదు, వారు దాని జోలికి పోకూడదు. కొందరు వెళ్ళి ఏం చేశారట, కొందరు మాత్రమే రాయబడింది బైబిల్లో. కొందరు వెళ్ళి ఆ నరశవమును వారు ముట్టుకున్నట వలన వారు పస్కా పండుగను వారు ఆచరించలేకపోయారు. ఏమండి, పస్కా అను మాటకు అర్థం పాస్ ఓవర్, దాటిపోవుట అని అర్థం. అంటే కొంతమంది రక్షణలోనికి వారు రాలేకపోయారు, కొంతమంది రక్షించబడలేకపోయారు, కొంతమంది ఆ గొర్రెపిల్ల రక్తంలో తమ పాపములు కడుక్కోలేకపోయారు, కొంతమంది ఆ పాపపు జీవితంలోనే ఉండిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే, దేవుడు ముట్టవద్దు అని చెప్పిన దాన్ని ముట్టుట వలన. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, వీరు ఆచరించాల్సిన దానిని ఆచరించలేకపోవటం అనేది మనం చూస్తున్నాం. నేటి దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యమును మన జీవితాల్లో మనం ఆచరించాలి. దేవుని యొక్క మాటలను మనం ఆచరించేవారిగా ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను మనము నెరవేర్చేవారమైతిమా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క ప్రతి మాటను మనము ఆచరిస్తున్నామా? దాన్ని అనుసరిస్తున్నామా? దాన్ని నెరవేర్చగలుగుతా ఉన్నామా? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనుషులు దేవుని యొక్క మాటను ఆచరించేవారిగా లేరండి. ఈరోజు లోకంలో ఆచరించడానికి చాలా ఉన్నాయి, ఈరోజు వాటిని ఆచరిస్తూ ఉన్నారు. చాలామంది ఏమండి లోక నియమములను ఆచరించేవారు ఈ లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్నారు అని అనడం కన్నా రక్షణ పొందిన వారిలో కూడా ఇలాంటి వారు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. ఈ మాట చెప్పడానికి కూడా చింతిస్తూ ఉన్నాను. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి, రక్షణ పొందావు, బాప్తిస్మము పొందావు, ఒక మంచి సహవాసంలో ఉన్నావు, ఒక మంచి సేవకుని ద్వారా ప్రోత్సహించబడుతున్నావు. అయినా నీ జీవితంలో ఇంకా లోక నియమములను ఆచరించేటువంటి పరిస్థితులు పోకపోతే ఎలా? మంచి రోజులు చూడడం, ఏవి మంచి రోజులో ఏవి చెడ్డ రోజులో గ్రహ ఫలాలను చూడటం, నీ జీవితంలో ఇలాంటివన్నిటినీ కూడా నువ్వు చేస్తే నీ కుటుంబం దీవించబడుతుందా? నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? దేవుడు చెప్పింది ఆచరించు, లోక నియమములు కాదు, లోక తంత్రములు కాదు, మనుషులు చెబుతున్న వాటిని కావు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అది ఆచరించు, అది ఆ పని చేయి. సమస్య వస్తే మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళు ఏమేమంటున్నారంటే నీ ఇంటికి 2 నిమ్మకాయలు కట్టు, లేదంటే నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇలా చేస్తే ఆ కీడు పోతుంది, నువ్వు ఇలా చేస్తే ఆ దోషం పోతుంది, నువ్వు పలానా స్థలానికి వెళ్ళి అక్కడ నువ్వు స్నానం చేస్తే నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబం ఉంటుంది. ఇలాంటివి ఏవో కొంతమంది సలహాలు ఇవ్వటం ద్వారా బలహీనత కలిగితే, నేను ఒక ప్రాంతం చెప్తాను, అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, కొన్ని రక్షరేకులు నీకు కడతాడు, కొన్ని తాయెత్తులు నీకు కడతాడు. అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది, నీకు నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో ఇంకెలాంటి ప్రతికూల పరిస్థితి ఏది ఉండదు. నేను చెప్పినట్టు చేయంటే ఈరోజు అలాంటి వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సృష్టిలో కొన్నింటి మీద నీకున్నటువంటి నమ్మకం దేవుని మీద నీకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనుషులు చెప్పినట్టుగా నువ్వు చేసావా, జాగ్రత్త, కొన్ని రోజులకి సమస్తాన్ని నువ్వు కోల్పోతావు.
మనుషులు చెప్పింది ఏది నువ్వు ఆచరించొద్దు. లోకము చేయమని చెప్తున్నది ఏది కూడా నువ్వు ఆచరించొద్దు. దేవుడు చెప్పింది మాత్రమే నువ్వు ఆచరించు. దేవుడు చెప్పింది మాత్రమే చేయి. అప్పుడే నీవు ఉన్నతమైన కార్యాలను చూడగలుగుతావు. ఇక్కడ కొంతమంది ముట్టవద్దు అనిన దానిని ముట్టి అపవిత్రులైపోయారట, పవిత్రతను పోగొట్టేసుకున్నారట. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈ చేతులతో నీవు ప్రభుని స్తుతించాల్సింది పోయి, ఈ చేతులతో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని చదవాల్సింది పోయి, ఈ చేతులతో దేవుని పరిచయం చేయాల్సింది పోయి, ఈ చేతుల్లో సిగరెట్లు, ఈ చేతుల్లో బ్రాందీ బాటిల్స్ ఈరోజు పట్టుకుని ఈరోజు నువ్వు అపవిత్రురాలుగా నువ్వు మారిపోతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీలోనికి అపవిత్రత అనేది వచ్చేసిందా? ఈరోజు దేవుడు దేన్ని కాదని చెప్తా ఉన్నాడో దాన్ని నువ్వు ముట్టుట వలన, దేవుడు ఏది చేయొద్దని చెప్తా ఉన్నాడు దాన్ని నువ్వు చేయటం వలన ఈరోజు నీ జీవితంలోనికి అపవిత్రత అనేది వచ్చిందా? పవిత్రత అనేది నీలో నుండి పోయిందా? దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించు. ప్రభువా, మరొక్కసారి ప్రభువా, నేను పస్కా అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాను. నీ రక్తంలో మరొక్కసారి కడగబడతాను ప్రభువా. ఈ పస్కా పండుగ దినమున ఇశ్రాయేలులు చేయాల్సినటువంటి ఆ పని ఏంటంటే, నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని వారు దానిని 3 దినములు వారు పరీక్షించి 14వ తారీఖు సాయంత్రము దాన్ని వధించి దాని నుండి వచ్చినటువంటి రక్తముని ఒక బౌల్లను తీసుకుని హిస్సోపు పుడకను ఆ రక్తంలో ముంచి వారి యొక్క గుమ్మమునకు వారు ఆ 3 స్థలాల్లో పైన, ఎడమ ప్రక్క, కుడి ప్రక్క ఆ రక్తమును ముద్రగా వేయాలి. అలా వేసిన వారు మాత్రమే రక్షించబడతారు. ఇది పాత నిబంధన గ్రంథములో పస్కా పండుగ దినమున జరిగేటువంటి ఆ అనుభవం. అయితే వారు మాత్రమే రక్షించబడతారు. ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని తమ యొక్క ద్వారబంధముల మీద ఎవరైతే ముద్రను వేస్తారో వారే రక్షించబడతారు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు అపవిత్రమైన వాటిని ముట్టుట వలన నీవు కూడా అపవిత్రురాలుగా నువ్వు మారిపోయినట్లయితే, పాపం అనేది నీలోనికి ప్రవేశించినట్లయితే కనుక నేటి దినాన మరొక్కసారి యేసయ్య రక్తంలో కడగబడు. యేసయ్య రక్తములో నువ్వు నీ పాపమును కడుక్కోగలిగితే ఖచ్చితంగా నువ్వు మరలా పవిత్రురాలుగా, పవిత్రత అనేటువంటి అనుభవంలో, పరిశుద్ధత అనేటువంటి అనుభవంలో నువ్వు ముందుకి నడవడానికి దేవునికి సహాయం చేస్తాడు. కాబట్టి యేసయ్య రక్తంలో నీ పాపం నువ్వు కడుక్కోగలవా? యేసయ్య రక్తము కడగని పాపం ఈ లోకంలో లేదట. యేసు ప్రభు రక్తము కడగని పాపం ఇప్పుడు దాకా ఏ మనుషుడు చేయలేదట. కాబట్టి నీ పాపము దేవుని సన్నిధిలో నువ్వు కడిగి వేసుకో. అయ్యా, నేను ఈ తప్పు చేస్తాను తండ్రి, ఒప్పేసుకో. దేవుని సన్నిధిలో క్లియర్గా ఒప్పేసుకో. చేశానేమో, అయ్యా తప్పు చేశానేమో, పాపం చేశానేమో, చేసింది ఇంకొకటేటి నువ్వు కాదా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమో ఏటి మళ్ళా. ఇది ఒక డైలాగ్ బాగా నేర్చారండి మనోళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించాడు, అయ్యా తప్పు చేశానేమో ప్రభువా, నీకు తెలీదా చేసింది ఇంకొకలా, నీలో ఇంకొకరు ఏమన్నా ఉన్నారా, నువ్వే కదా పాపం చేసింది, ఏ రోజు చేసావో నీకు తెలుసు, ఎక్కడ చేసావో నీకు తెలుసు, ఏ తప్పు చేసావో తెలుసు, ఎలా చేసావో నీకు తెలుసు, అంతా తెలుసున్న నీవు ఏమో ఏటి మళ్ళా. అలాంటి ప్రార్థనలు చేస్తే క్షమాపణ దొరకదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒప్పేసుకో. టైము, డేటు, ప్లేస్తో ఒప్పేసుకో. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పేసుకో. ఎలీషా శిష్యులు గొడ్డల నీటిలో పాడేశారు. ఎలీషా వచ్చి అది ఎక్కడ పడిందంటే, ఏమో ఎలీషా గారు ఇక్కడ ఎక్కడో పడింది అనలేదు వాళ్ళు, ఇదిగో ఎక్కడే పడిందని చూపించారట దేవునికి. ఆ ఎలీషాకు శిష్యులు ఇదిగో ఎక్కడే పడిందని చూపించారు. ఏమండి, అందుకే గొడ్డలు పైకి వచ్చిందంటాను నేనైతే. ఆ టైంలో ఎక్కడ పడిందో మేము సరిగా చూడలేదు, ఏమో ఇక్కడ పడి ఉండొచ్చు, ఏమో ఇక్కడ పడి ఉండొచ్చు, లేదు ఇదిగో ఇక్కడ నుండి పడితే డైరెక్ట్ ఇదిగో ఇక్కడే పడి ఉండొచ్చు అని సందేహంగా వారు ఏమో అని ఉంటే గొడ్డలి మరలా పైకి వచ్చేది కదా. అది అసలుకే ఎరువు తెచ్చిన గొడ్డలే. ఏమండి, ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని సరిగా ఒప్పుకో.
దేవుడు ఆదాముతో మాట్లాడతాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే నేను మొక్కల చోటన ఉన్నాను అన్నాడు. అటు ఎందుకు వెళ్ళావనంటే నేను దిగంబరిగా ఉన్నానన్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపింది ఎవరనంటే అప్పుడు మ్యాటర్ అంతా చెప్పుకుంటూ వస్తాడు. అయ్యా మేము పాపం చేసాం, అయితే పాపం చేయడానికి నేనైతే కారకుని కాదు, నీవు నాతో ఉండడానికి నువ్వు నియమించావు కదా ఒక స్త్రీని, అదిగో ఆమె వల్లే నేనేం చేశాను, పాపం చేయాల్సి వచ్చింది నేను కూడా అని. అంటే ఇక్కడ ఆదాము తప్పు సరిగా ఒప్పుకుంటలేదు. ఇక్కడ ఏం కాదు, ఇక తప్పు చేసావా అని దేవుడు అడిగాడు, చేశానంతే, దట్స్ ఆల్, అంతవరకే. చేశాను అని ఒప్పుకోవాలి. ఇంకా చేశాను కానీ నాకు నేనైతే చేయకపోను, నేనైతే చేయకపోను, కానీ ఇదిగో ఈమె వల్ల నేనేం చేశాను, ఆ తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆదాము అన్నాడు. అంటే సరిగా ఒప్పుకోలే. సరే హవ్వమ్మ దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏమైందని అడిగితే ఆమెమంది, ఆమెనా ప్రభువా నేనే చేశాను తప్పు అని ఒప్పుకుందా? ఆమె ఒప్పుకోలే. మళ్ళీ ఆమె గారు ఏం చేసింది, సర్పం మీదకు తోసేసింది. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, అంటే వీరందరి జీవితాల్లో తప్పు సరిగా ఒప్పుకున్నట్లుగా మనకేం కనిపిస్తలేదు. అందుకే వారు ఏ దేవుని నుండి వారు నెట్టివేయబడ్డారు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, నీవు కూడా సరిగా నువ్వు ఒప్పుకోకపోతే దేవుడిని క్షమించే పరిస్థితే ఉండదు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో తప్పుగా ఒప్పుకో, సరిగా నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని యొద్ద నీకు క్షమాపణ దొరుకుతుంది. పవిత్రతలను నువ్వు రాగలుగుతావు, పరిశుద్ధతలను నువ్వు రాగలుగుతావు. ఈ మాటలు నా ప్రియ సహోదరుడా, ఆయన యొక్క రక్తంలో కడగబడదాం. దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క అనుభవం, పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి ఆయన యొక్క లక్షణాలను మనమును కలిగి దేవుని సంతోషపరిచే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొందరు నరశవమును వారు ముట్టుట వలన వారు అపవిత్రులైపోయారు, వారు పస్కాను ఆచరించలేకపోయారు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరుడా, కాబట్టి నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విని ఆ ప్రకారము నువ్వు వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు ఆచరిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకుంటూ వాటి ప్రకారంగా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు నీ జీవితంలో పొందుకోగలుగుతావు.